మనసు సేవ ఈ ప్రయాణంలోకి అడుగు పెడదాం. సాధన, సేవ ఈ రెండూ మనకు అంతులేని శక్తిని ఎలా ఇస్తాయో కలిసి చూద్దాం. రోజూ ఎంతో సాధన చేస్తున్నా, అరగంటకు పైగా గాయత్రిమంత్రం చేస్తున్నా, అయినా మన ఆధ్యాత్మిక ప్రయాణం ముందుకు సాగనట్టు, ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నట్టు ఎప్పుడైనా అనిపించిందా? అచ్చం ఈ స్లైడ్లో చూపిస్తున్నట్టు ఏదో తెలియని భారం మనల్ని వెనక్కి లాగుతున్నట్టు అనిపిస్తోందా? ఈరోజు మనం సరిగ్గా ఈ స్తబ్దత గురించే మాట్లాడుకుందాం. కాని ఒకవేళ అసలు సమస్య మన అలసట కాదంటే, మనలో శక్తి లేకపోవడం కాదు, మనకు సరైన దారి తెలియకపోవడమే అసలైన సమస్య అయితే, ఈ చిత్రంలో ఉన్నట్టుగా ఆ భారం కాస్త పక్కకి తొలగిపోయి మన చేతికొక తేలికైన మార్గం దొరికినప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి? సరే, అయితే మనం మొదటి కీలకమైన అంశంలోకి వెళ్దాం. అసలు ఈ అలసట వెనకున్న నిజమేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, అసలు నిజమేమిటంటే, మన ఆధ్యాత్మిక అలసట మనం చేసే పనివల్ల రాదు. అది మన మనస్సులో ఉండే అసమతుల్యత, అంటే బ్యాలెన్స్ లేకపోవటం వల్ల, ఇంకా చేసే పని ఫలితం ఏమొస్తుందో అని అతిగా ఆలోచించడం వల్లే మన ఆధ్యాత్మిక శక్తి అంతా నీరుగారిపోతుంది. సరే, సమస్య దిశ లేకపోవడమే అయితే మరి మన లోపలున్న ఆ దిక్సూచిని, ఆ కంపాస్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి? ఇక్కడ చూస్తున్నట్టు అదెలా గిరగిలా తిరుగుతూ ఉంటే దాన్ని ఒక సరైన దిశలో స్థిరంగా ఎలా నిలపాలి? ఈ సెక్షన్లో దాని గురించి తెలుసుకుందాం. మన మనస్సుని ఒక వాహనంలా ఊహించుకుందాం. దానికి ఎక్కడికి వెళ్లాలో తెలియకపోతే అది అక్కడే ఆగిపోతుంది కదా. మన మనసు కూడా అంతే. దానికి సరైన ఇంధనం కావాలి. ఆ ఇంధనమే సద్బుద్ధి, అంటే సరైన దారిని చూపించే స్వచ్ఛమైన తెలివి. మరి ఆ సద్బుద్ధి అనే ఇంధనాన్ని మనసుకి ఎలా అందించాలి? దానికి ఒక అద్భుతమైన సాధనముంది. అదే గాయత్రీ మంత్రం. ముఖ్యంగా మంత్రంలోని ధీమహి అనే పదంపై మనసు పెట్టినప్పుడు ఆ తిరిగే కంపాస్ నెమ్మదిగా ఒకచోట స్థిరపడుతుంది. మనకు సరైన మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడే ఒక అద్భుతమైన విషయం దాగుంది. మనల్ని మనం బాగుచేసుకోవడం, మన అంతర్గత దిక్సూచిని సరిచేసుకోవడం, ఇదే మనం ఈ ప్రపంచానికి చేయగల అతిపెద్ద సేవ, అంటే మన ప్రగతే లోకసేవ అన్నమాట. ఓకే, మనసుకి ఒక దిశ దొరికింది. ఇప్పుడు తర్వాతి దశ ఏంటి? ఆ దిశలో అలసిపోకుండా నిరంతరం ప్రయాణం చేయడానికి మన శక్తిని ఎలా ఉపయోగించుకోవాలి? దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఈ ఆలోచన చూడండి, ఎంత శక్తివంతంగా ఉందో! మన శక్తిని కేవలం మన స్వార్థం కోసం, చిన్న చిన్న కోరికల కోసం వాడితే ఏమవుతుంది? ఫలితం అలసట, నీరసం, అచ్చం పాత బ్యాటరీలాగా మన శక్తి అంతా డ్రెయిన్ అయిపోతుంది. కాని అదే శక్తిని నిస్వార్థంగా సేవ కోసం ఉపయోగిస్తే అప్పుడు మనకు తిరిగి శక్తి వస్తుంది, ఆనందం రెట్టింపవుతుంది. ఇదే ఇక్కడి కీలక సూత్రం. నిస్వార్థ సేవ శక్తిని ఖర్చు చెయ్యదు. అది ఒక పెట్టుబడి లాంటిదే. ఇక్కడ చూపిస్తున్నట్టు మనసు అనే బ్యాటరీ ఎప్పుడు రీఛార్జ్ అవుతుందంటే, సేవ, సాధన అని 2 వైర్లు కనెక్ట్ అయినప్పుడు మాత్రమే. కాబట్టి మనం చేయాల్సింది చాలా సింపుల్. మన ఆధ్యాత్మిక సాధనను ప్రజాసేవతో కలపాలి. అప్పుడు సాధన సేవకు శక్తినిస్తుంది. ఆ సేవ తిరిగి సాధనకు స్ఫూర్తినిస్తుంది. ఇదొక అద్భుతమైన సర్క్యూట్ లాంటిది. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఒక స్పష్టమైన మార్గంగా, ఒక అంతిమ సంకల్పంగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. సాధన, సేవ అనే ఈ 2 రెక్కలతో మనం ఆత్మవిశ్వాసంతో ఎలా ముందుకు ఎగరగలమో తెలుసుకుందాం. దీనికి పరిష్కారం ఒక స్పష్టమైన 3 దశల ఫార్ములాలో ఉంది. మొదటిది సద్బుద్ధిని పెంపొందించుకోవడం, రెండవది అహంకారాన్ని కరిగించడం, ఇక మూడవది మనలో ఉన్న శక్తిని సేవ వైపు మళ్లించడం. చివరగా గురుదేవ్ చెప్పిన ఈ అద్భుతమైన మాట చూడండి. జీవితం ఒక యజ్ఞం లాంటిది. ఈ యజ్ఞంలో మన అహంకారాన్ని సమర్పించినప్పుడే మనకు అఖండమైన, ఎప్పటికీ తరగని ఆనందం లభిస్తోంది. ఇదే శాశ్వతమైన ఆధ్యాత్మిక శక్తికి అసలైన రహస్యం. అయితే మనం ఈ ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. సేవకు మన జీవితాన్ని అంకితం చేస్తే అది మన శక్తిని హరించడానికి బదులుగా అనంతమైన శక్తికి మూలంగా ఎలా మారుతుంది? ఇక్కడ కనిపిస్తున్న ఈ అఖండ జ్యోతిలా మన అంతర్గత జ్యోతిని సేవ ద్వారా నిరంతరం ప్రకాశవంతంగా ఎలా ఉంచుకోగలం? దీని గురించి ఆలోచిద్దాం.